విద్యాభివృద్ధికి కృషి చేసి దేశంలోనే తొలి బాలికల పాఠశాల ప్రారంభించి బాల్య వివాహాలపై అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని జనవరి 3న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను శాలువతో ఘనంగా సత్కరించి జ్ఞాపకను అందజేశామని ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్ అన్నారు. ట్రస్ట్ సభ్యులు డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాక వారు చెడు మార్గాల్లో ప్రయాణించకుండా సక్రమ మార్గంలో పయనించేలా పలు సూచనలు చేశారు. ఈ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని, ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారితో పాటు పాఠశాల సిబ్బంది, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులకు చాలా ధన్యవాదాలు. వారెప్పుడు కూడా అన్ని వేళలా అన్నిట్లలో ముందుకి ఈ సేవా కార్యక్రమాలను జరుపుతున్నారు. సో ఇదే చాలా ధన్యవాదాలు. ట్రస్ట్ వారు వచ్చి ఈ విధంగా మహిళా ఉపాధ్యాయులను సావిత్రిబాయి పూలే గొప్ప సంఘ సంస్కర్త మహిళా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని ఆమె జన్మదినం సందర్భంగా మా స్కూల్కి వచ్చి మమ్మల్ని సన్మానించినందుకు చాలా గర్వకారణంగా ఉంది. వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలను చేసి ముందు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మాకు ఇలా సన్మానం చేసి మమ్మల్ని ఇలా గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎన్టీహెచ్ఎస్ గర్ల్స్ వెంగళవాడ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులమైన మేమందరం చాలా గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురానులకు మనము ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని చిరు సన్మానాన్ని వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే మహిళలకు ఎన్నో రకాలుగా అంటే మొదటి విద్యా సంస్థలను మహిళా సావిత్రిబాయి పూలే దాన్ని ముందుకు తీసుకెళ్ళి, అలాగే బాల్య వివాహాలపై పోరాటం చేసి అల్పెరగని పోరాటం చేసిన సావిత్రిబాయి పూలే గారికి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించుకోవడము వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఎంతో గర్విస్తున్నాం.